మా అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి. ఇంటి పక్కనే ఉన్న పెద్ద మైదానంలో అమ్మ శవాన్ని కాల్చడం జరిగింది. నాన్న చాలా హోదా ఉన్న వ్యక్తి. దాదాపు 2000 మంది వచ్చారు మా అమ్మ అంతిమ సంస్కారాలను దర్శించుకోవడానికి. తరువాత అందరూ కలిసి భోజనం చేశారు. అలాగే అందరూ ఏకకంఠంతో చెప్పారు, అమ్మ ఆత్మకు శాంతి కలగాలని. భీమ్ కన్నతల్లి అంతిమ సంస్కారం కోసం మీకు స్థలం కూడా ఇవ్వడం జరగలేదు. అది సరైంది కాదు. అలా జరగకుండా ఉండాల్సిందే. ఇది మీరు భీమరావుకి ఇచ్చేయండి. భీమ్, భీమ్, భీమ్. ఏమైంది నాన్న? ఇదిగో నీ కళ్ళజోడు. బాగుంది. పెన్షన్ వచ్చిందో లేదో కళ్ళజోడు బాగు చేయించారు. ఇంకో 10-20 కళ్ళజోడు తెచ్చి ఇవ్వండి భీమ్ కోసం. అది అన్నయ్య ఫంక్షన్. ఆయనకేం చేయాలనిపిస్తే అదే చేస్తాడు. భీమ్రావుకు మళ్ళీ చదువుకోవాలన్న సరదా కలుగుతోంది. ఇక పుస్తకాల కాపీల ఖర్చులకు ఎలాగో అడుగుతాడు కదా. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. భీమ్రావు ఇందుకోసం కోరుకోలేదు. మనకు అవసరం ఉంది కాబట్టి మామయ్య పెన్షన్ మొదలవ్వాలని. తనెందుకు కోరుకున్నాడంటే దాంతో తన అవసరాలు తీర్చుకోవచ్చని. లక్ష్మి, అసలు నువ్వేం వాగుతున్నావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అవును లక్ష్మి, నువ్వు మాట్లాడుతున్న తప్పే. భీమ్ దురాశపరుడు కాదు. కళ్ళజోడు నేను బాగు చేయించలేదు. దీన్ని వైభవదేవ్ గారే నాకు బాగు చేయించి ఇచ్చారు. అలాగే ఆయన నాకు ఇది కూడా చెప్పారు, ఈ కళ్ళజోడు నేను భీమ్కివ్వాలని. కానీ నాన్న ఆయన ఉపకార రూపంలో కాదు. ఆయనకు నీ పోరాటం, అలాగే ఆయన ప్రశ్నలకు నువ్వు ఏ జవాబులు ఇచ్చావో అవి నచ్చాయట. తీసుకో బాబు. అలాగే ఆయన నాకు ఇది కూడా చెప్పాడు, ఆయన ప్రచండదేవ్ గారి దగ్గర ఏది దాచనని. తీసుకో. ఇక మీరిద్దరూ నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. భీమ్ చదువు కోసం ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను డబ్బులిస్తాను. ఇక ఈ విషయంలో నాకెవరూ ఏం చెప్పొద్దు, ఆపొద్దు కూడా. నాకు పెన్షన్ ఇచ్చేసేయండి. నాన్న, అంత అవసరం లేదు. నేను ఏదో ఒకటి చేసి ఏర్పాటు చేసుకుంటాను. అయితే చేసుకో, ఏర్పాట్లు చేసుకో. కానీ నీ చదువుకయ్యే ఖర్చు నేనే ఇస్తాను. నువ్వేమీ మాట్లాడకూడదు. అలాగే జీజాబాయ్, నువ్వు కూడా ఏం మాట్లాడకూడదు. అర్థమైందా? దీని గురించి ఎలాంటి వాదనలు వద్దు. నేను వైభవ్ దేవ్ గారికి ధన్యవాదాలు చెప్పొస్తాను. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఆ ప్రచండదేవి ఇంటికి వెళ్తావా? అంటే మళ్ళీ ఇంకేదో కొత్త నాటకం మొదలు. ఇదేం నాటకం కాదు. వాళ్ళు ఏదైనా చెడు చేసినప్పుడు, మనకు కష్టం కలిగినప్పుడు వాదించడం కోసం, పోరాడడం కోసం కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా. ఈరోజు వాళ్ళొక మంచి పని చేశారు, మనకు సంతోషం కలిగింది. మరి ధన్యవాదాలు కూడా చెప్పాలి కదా. వెళ్ళు భీమ్. వైభవ్ దేవ్ గారు నాకు మంచి వ్యక్తిలా కనిపించాడు. వెళ్ళి ఆయనకు ధన్యవాదాలు చెప్పేసిరా. అలాగే అత్తయ్య.
నేను ఈ ఒక్కరోజు చూడ్డమే మిగిలింది. నువ్వు ఆ చిన్న జాతికి చెందిన భీమరావు ఇంటికెళ్ళి కళ్ళజోడిచ్చి తనకు సహాయం చేస్తావా? నిన్ను నేను లండన్లో చదివించాను కదా, కానీ నువ్వు మొత్తం సర్వనాశనం చేశావు. అసలు నీ బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది జాగ్రత్తగా విను. ఆ భీమరావు కోసం నీ ఆలోచనల్లో కూడా సానుభూతి ఉండడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి నువ్వు ఆ భీమరావుని కలవడానికి వీల్లేదు. చెప్పింది అర్థమైంది కదా? అడిగేది నిన్నే, చెప్పింది అర్థమైంది కదా? మరిది గారు, మీరు లోపలికి పదండి. భోజనం చేసి వెళ్ళి నిద్రపోండి. మీ తమ్ముడు కదా, కొంచెం సానుభూతి చూపించాడేమో. ఇక నుంచి తను భీమరావుని ఎప్పటికీ కలవడానికి వెళ్ళడు కదా. లోపలికి పదండి. వైభవ్ దేవ్ గారు, వైభవ్ దేవ్ గారు. ఈ ముదనష్టపోడు ఇక్కడ. వీడికి ఎంత ధైర్యం ఉండాలి ఈ సమయంలో మన గుమ్మం దగ్గరికి వచ్చి పిలవడానికి? వీడి సంగతి నేను ఇప్పుడే చూస్తాను. అన్నయ్య గారు, వైభవ్ దేవ్ నా పేరు. ఇక నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఇంకా తినిపించు. అల్పాహారం, భోజనం, పంచభక్ష పరమాన్నాలు నీ గారాల మరిదికి. ధర్మం, జాతి వీడు అన్నిటినీ ముంచేస్తాడు. ఈ రోజు రాత్రి వీడికి భోజనం పెట్టడానికి వీల్లేదు. వాడి భోజనాన్ని నువ్వు కుక్కలకు పెట్టు. వెళ్ళు. ఏంటి భీమరావు, ఏమైంది చెప్పు. మీరు నాకు బహుమానంగా ఈ కళ్ళజోడు ఇచ్చారు. అవును, ఏం దాన్ని తిరిగివ్వడానికి వచ్చావా? కాదు కాదు, ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. నిజంగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను వైభవ్ దేవ్ గారు. ఎందుకంటే నేను ఈ రోజు వరకు ఇది చూడలేదు. ఒక పెద్ద వ్యక్తి ఈ రకమైన సంతోషకరమైన బహుమతిని పంపించటం. పెద్ద జాతి వాళ్ళు బహుమతి పంపించినా కూడా ఏదైనా సవాలో, కష్టాలో, బెదిరింపులో, లేకపోతే హీనత్వాన్ని అనుభూతి చెందేలా చేయడానికే. సరిగ్గా ఇలాగే సరిగ్గా ఇలాంటి మాటలే మాట్లాడి నువ్వు నా తమ్ముణ్ణి నీ వల్లో ఇరికించుకున్నావు. ఎందుకంటే వీడు ఎప్పుడూ నీకు బయట కలుస్తూ ఉంటాడని. ఒకసారి బట్టలు, ఒకసారి చెప్పులు, ఒకసారి మిఠాయిలు, ఇంకా ఏవేవో పొందొచ్చని. చిన్న జాతి అత్యాశ పరుడివి నువ్వు. ఆ కళ్ళజోడు తీసి అక్కడ పెట్టు. అన్నయ్య గారు ప్లీజ్, మీరలా మాట్లాడకండి. చెప్పు తీసి కొట్టానంటే దెయ్యం కిందకి దిగొస్తుంది. మీరు లోపలికి పదండి. పదండి, రండి లోపలికి. సిగ్గులేదా? కళ్ళజోడు తీయి. నేను తీయలేను. ఎందుకంటే ప్రచండ దేవ్ గారు, మీ తమ్ముడు ఎంతో ధైర్యం చేసి ఈ బహుమతిని నాకిచ్చాడు. ఈ విషయం తెలుసుండి కూడా మీకిది ఏమాత్రం నచ్చదు అని, అయినా కూడా ఆయన అంత ధైర్యం చేశాడంటే నేను ధైర్యాన్ని కోల్పోయి ఈ బహుమతిని మీకు తిరిగి ఇవ్వలేను. ఎందుకంటే ఒకవేళ నేను అలా చేసినా కూడా అది వైభవ్ దేవ్ గారిని అవమానించినట్టే అవుతుంది. వస్తాను.
రమా, నేను వెళ్తున్నాను. ఏమైంది? తెలీదు, హఠాత్తుగా వెన్నులో నొప్పి పుడుతోంది. మీరు ఇలా కూర్చోండి. పట్టేసిందేమో. నేను వెళ్ళి నూనె వేడి చేసి తీసుకొస్తాను. కొంచెం మాలిష్ చేస్తాను, మీకు ఉపశమనం ఉంటుంది. మీరు నాకు బహుమానంగా ఈ కళ్ళజోడునిచ్చారు. అవును, అయితే నువ్వు దాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చావా? కాదు కాదు, ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. ఈ కోటు తీసుకో, చాలా ఖరీదైంది. దీన్ని మా జాతి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఇది వేసుకొని విందుకు వెళ్ళామనుకో, ఎవరూ నిన్ను చూసి చెప్పలేరు నువ్వు ఏ జాతికి చెందిన వాడివో. ఈ ప్రపంచంలో ధ్రువ్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ప్రపంచానికి విరుద్ధంగా వెళ్ళి కూడా మాలాంటి వాళ్ల మీద సానుభూతి చూపిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు తక్కువగా ఉంటారు, కానీ తప్పకుండా ఉంటారు. కావాలంటే అది సతారా కావచ్చు, లేదా లండన్ కావచ్చు. ఇందులో అసలు నూనె లేదు. బయటికెళ్ళి తీసుకొస్తాను. ఎందుకంటే నూనె వేడి చేసి మాలిష్ చేస్తే ఆయనకు ఉపశమనం ఉంటుంది. దలియామ్మని అడిగి తీసుకొస్తాను. రమా, ఇలారా. ఇప్పుడు మనం మరీ అంత పరాయవాళ్ళం కాలేదుగా. ఇవ్వు, నీకు నూనె నేనిస్తాను. వద్దు బావా, వదిలేయండి. లక్ష్మి అక్క అత్తయ్య కోప్పడతారు. నేను దలియమ్మని నూనె అడిగి తీసుకొస్తాను. వద్దురామా, నేనిస్తాను. అలా ఎవరో ఏదో ఎందుకు అనుకుంటారు? భీమ్కు ఆరోగ్యం బాగోలేదు. ఇక మనం ఇక్కడ ఈ వాటాల రేఖను చూస్తామా? లేదు, ఉండి నేను తెస్తాను. ఆనంద్ బావా, ఇదిగో రమా, నువ్వు వేడి చేసి తీసుకురా. నేను వెళ్ళి భీమ్ దగ్గర కూర్చుంటాను. చూడండి, ఈ నూనె మన వంటగదిలోది. అది రమ్మకి ఇవ్వడానికి వీల్లేదు. ఈ ఇంటి పంపకాలు ఎప్పుడూ జరిగిపోయాయి. కావాలంటే అది నేల మీద పడి మట్టిపాలైనా పర్వాలేదు. అవును, అయితే నేను మళ్ళీ తీసుకొస్తాను. ఇక నువ్వు ఎన్నిసార్లు నేలపాలు చేస్తావో చూస్తాను. ఆనంద్, రమకి ఇంట్లోంచి నూనె ఇవ్వడానికి వీల్లేదు. ఒక్క బొట్టు కూడా ఇవ్వదు. వెళ్ళు, ఇంకెక్కడైనా ముష్టెత్తుకొని తెచ్చుకో. ఆనంద్ బాబా, మీరు పట్టించుకోకండి. నేను దలియామ్మని అడిగి నూనె తీసుకొస్తాను. ఇంకా నిలబడి ఏం చూస్తున్నావు? వెళ్ళు.
ఆగు రామ్జీ. ఏంటి ఇంత పొద్దు పొద్దునే చీపురు పట్టుకుని ఎక్కడికి బయలుదేరావు? ఇంకొంచెం ఆలస్యం చేస్తే భీమ్ చీపురు పట్టుకుంటాడు. మనకేదైనా పని దొరికేంత వరకు అంతవరకు భీమ్ పని చేద్దాం అనుకున్నాను. వాడికి కూడా కొంచెం సహాయం అవుతుంది కదా. కానీ రామ్జీ, తను చేయాల్సిన పని వాళ్ళ నాన్న చేస్తున్నాడని భీమ్కి తెలిసిపోయిందనుకో, తను నీకు నచ్చ చెప్పడం మొదలు పెడతాడు. ఇక నీకు తెలిసిందే కదా, తన తర్కం ముందు మనందరి నోళ్లు మూత పడతాయని. మనమేమి మాట్లాడలేం కదా. నాకదే నచ్చుతుంది. ఎప్పుడైనా భీమ్ సరిగ్గా తర్కం చేసి ఎవరినైనా నోరు మూయించినప్పుడు నాకు గర్వంగా అనిపిస్తుంటుంది. నూనె రాస్తానండి. వద్దు, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వెళ్ళి పని చూసుకో, నేను రాసుకుంటానులే. నేను మీ భార్యను, అందుకే ఇబ్బంది పడతాను. మీరేం వాదించకండి. నూనె వేడిగా ఉంది, చల్లారిపోతుంది. త్వరగా చొక్కా విప్పండి. కానీ రమా. కానీ ఏంటి? మీరు మీ వీపుకి మీరే నూనె ఎలా రాసుకోగలరు? మీ చెయ్యి అంత వెనక్కి ఎలా వెళ్ళగలదు? మాయగాడనుకుంటున్నారా? అంటే నువ్వే ఒకసారి చెప్పావు కదా నేను మాయగాణ్ణి అని. అది వేరండి, ఇది వేరు. సరే సరే, నువ్వే రాయి, సరేనా? రా. జిజాబాయ్, దలియా అమ్మ కలిసింది. రమ తన దగ్గర నూనె అడగడానికి వచ్చిందని చెప్పింది. ఎందుకు? ఇంట్లో నూనె అయిపోయిందా? రమకి కాస్తంత నూనె ఇవ్వలేదని మీ దగ్గరకు ఆరోపణ చేసిందా? ఏమడిగానో దానికే సమాధానం చెప్పు. వదినా, ఈ కూరలో ఎంత నూనె వేస్తే ఇది రుచిగా ఉంటుంది? ఏం లేదు, పోయినసారి రుచిగా లేదని మీరే చెప్పారు కదా. చూస్తున్నాను, నువ్వు ఈ హద్దుల్ని దాటుతున్నావు. ఇన్ని దురాగతాలు, ఇంత అహంకారం అంత మంచిది కాదు. ఏ తప్పులు చేస్తున్నారో నువ్వు ఇంకా నీ కోడలు లక్ష్మి, తనకు కూడా నచ్చ చెప్పు. ఏం అడిగానో దానికి జవాబు చెప్పండి వదినా. ఎంత నూనె కావాల్సి వస్తుంది? లక్ష్మి, నేనేం అడుగుతున్నానో దానికి సమాధానం చెప్పు. నువ్వేమేం చేస్తున్నావో అన్నీ ఆపేస్తావా లేదా? నేనేం చేశాను? ఏం ఆపాలి? నేను ఈ ఇంటి కోడల్ని, అలాగే తన వంటగదిని చూసుకునే హక్కు కోడలుకుంటుంది. లక్ష్మి, నీలో అసలు మానవత్వం అనేదే మిగల్లేదు. నువ్వు రాయిలా మారిపోయావు. ఇక రోజు రోజుకి దిగజారిపోతున్నావంతే. నువ్వింటిని ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? కావట్లేదు, నాకేమాత్రం అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి నాకిలా మాత్రం అనిపిస్తోంది, ఎప్పుడైతే ఈ ఇంటి పంపకాలు జరిగాయో అన్ని మెల్లమెల్లగా చక్కబడుతున్నాయని. అలాగే భీమ్రావ్ ఇంకా రమ ఇక్కడి నుంచి ఎటైనా వెళ్లిపోయినప్పుడు అప్పుడు అంతా చక్కబడుతుంది. భీమ్ నా తమ్ముడు. ఇక నువ్వు నా జీవితంలోకి వాడి తర్వాతే వచ్చావు. అయితే ఇక్కడెందుకు నిలబడ్డారు? వెళ్ళండి, మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అక్కడే ఉండిపోండి. నాకింత విషం పెట్టండి, నన్ను చంపేయండి, అలాగే నా బిడ్డను కూడా చంపేయండి, చంపేయండి. నీతో కలిసి ఒక్కొక్క రోజు ఉండడం చావడంతోనే సమానం. నేనంత చెడ్డదాన్నా? అంత చెడ్డదాన్నైతే నన్ను చంపేయొచ్చు కదా. విషయానికి డబ్బులు కావాలి కదా. ఇక మీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయని. అందుకే ఓ పని చేయండి, మీరు నా గొంతు పిసికేయండి, నన్ను చంపేయండి. చంపేయండి, చంపేయండి, నా గొంతును పిసికేయండి. మీరెందుకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు? నన్ను చంపేయండి. లక్ష్మి, గొంతును పిసికి చంపండి, నన్ను చంపేయండి. లక్ష్మి, 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 హాస్పిటల్ తీసుకెళ్ళాలి. రండి ఆనందయ్య, లేవండి. లక్ష్మికి ఏమైంది? లక్ష్మి, లక్ష్మి.